The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Genesis chapter 4 from 16 through 24. ఆదికాండము 4:16 నుండి 24 వరకు చదువుకుంటాం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలోండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. And Cain knew his wife, and she conceived and bare Enoch, and he built a city and called the name of the city after the name of his son Enoch. హానోకునకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహుయేలును కనెను. మహుయేలు మతుషయేలును కనెను. మతుషయేలు లెమెకును కనెను. And Lamech took unto him two wives. The name of the one is Ada, and the name of the other is Zillah. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. And his brother's name was Zubal, and he was father of all such handle the harp and organ. మరియు సిల్లా తుబల్ కయ్యూనను కనెను. అతడు పదును గల రాగి పని ముట్లన్నిటినీ ఎనుప పని ముట్లన్నిటినీ చేవాడు. తుబల్ కయ్యూను సహోదరి పేరు నయమా. గాయపరిచిన ఒక మనుషుని చంపితిని అని ఒక పడుచువాన్ని చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చినడలా లెమెకు కోసము 77 వచ్చిన నేను. And 5th chapter, last verse, all of us together, please. 5వ అధ్యాయము చివరి వచనం అందరం కలిసి చదువుకుంటాం. Genesis 5:32. ఆదికాండము 5:32. And Noah was 500 ఏండ్ల గలవాడై and Noah begat Shem, Ham, and Japheth. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for helping us thus far. Thank thee for accepting our worship and also enabling us to participate in the table by examining our own lives. ఆరాధనలో మేము ప్రభా మరి మా ఆరాధన అంగీకరించినందుకు ప్రభా మా జీవితాలు పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి సహాయపడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. And also bless the little child Ruth Angeline, O Lord, who is dedicated just now. ప్రభా ఇందాకే ప్రభా మరి ప్రతిష్ఠించబడినటువంటి చిన్న బిడ్డ రూత్ ఏంజెలిన్ ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. And now once again, as we are looking into thy word according to our need, the Holy Spirit may minister the words of life. ప్రభా మరొకసారి నీ వాక్యాన్ని చూస్తూ ఉంటుండగా ప్రభా మా అవసరతను అనుసరించి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ప్రభా మా యొక్క అవసరత కొరకైనటువంటి సంగతులను పంపించడానికి సహాయం చేయండి. Both of us foolish as we are standing before thy precious people. ప్రభా మీరు కూడా బుద్ధిహీనులైనటువంటి వారిని ప్రశస్తమైనటువంటి ప్రజల ఎదుట నిలబడుతుంటున్నాం. Put the right word in our mouth. సరైనటువంటి మాటలు మా నోట ఉంచండి. As a result of this ministry, thy loving heart may be satisfied and we all may be edified. ప్రభా యొక్క పరిచర్య ఫలితముగా ప్రభా ప్రేమ కలిగినటువంటి మీ హృదయానికి సంతోషం కలగటానికై దాని ప్రభా మా యొక్క జీవితాలకి క్షేమాభివృద్ధి కలగటానికి సహాయం చేయండి. Lord, every word in the word of God is important. ప్రభా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రాముఖ్యమైనది. That's why, O Lord, open thou the scriptures unto us. అంచేత ప్రభా నీ లేఖనాలను చూడటానికై ప్రభా మా యొక్క నేత్రాలను వెలిగించండి. Open thou our eyes of understanding. మా యొక్క మనోనేత్రములను వెలిగింపజేయండి. And we are bringing all of us in the sprinkling of thy precious blood. మా అందరిని కూడా ప్రభా ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణని తెచ్చుకుంటున్నాం. Undoubtedly, O Lord, all of us are tired, but because of the temperature, in spite of that, O Lord, create a new interest in thy word, because this is eternal. ప్రభా మరి ఈ యొక్క ఉష్ణోగ్రత వేడి ఎక్కువగా ఉన్న కారణం చేత చాలా మంది అలసిపోయినప్పటికీ కూడా నిత్యమైనటువంటి నీ వాక్యం గనక మా లోపల వాక్యం వినేటువంటి ఆసక్తి కలుగజేయండి. People who have left, speak unto them. ప్రభా ఎవరైతే వెళ్ళిపోయినారో అలాంటి వారితో మీరు మాట్లాడండి. Claiming thy promises, in Jesus' precious name we pray. నీ యొక్క వాగ్దానాలు కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Before Lord Jesus Christ went to the cross, he told about the world condition in the end days. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళటానికి మునుపుగా అంత్య దినాల్లో లోక పరిస్థితి ఏ రీతిగా ఉంటుందనేది ఆయన చెప్పాడు. If you read Matthew 24th chapter and 25th chapter, మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, the Lord Jesus Christ told the disciples and other people also in different contexts what will be the condition of these end days. ఇక్కడ వేరు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంత్య దినాల్లో ఎలాంటి వాతావరణం పరిస్థితులు ఎలాగుంటాయనేటువంటివి ఆయన చెప్తాడు. By seeing those characteristics, we can come to a conclusion
we can be certain of the end or the coming of the Lord. కాబట్టి ఆ దినాల్లో మరి జరిగేటువంటి ఆ యొక్క సంగతులను సూచనలు చూసి ప్రభు రాకడ సమీపంగా ఉంది, అంతము సమీపంగా ఉందని చెప్పుకోవచ్చు. In Matthew 24th chapter, if you read the first 8 verses, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదివినట్లయితే some of the signs of his coming are mentioned. అక్కడ ఆయన రాకడను గుర్చినటువంటి కొన్ని గుర్తులు లేక సూచనలు ఉన్నాయి. And we all know the believers in the Lord Jesus Christ who are dead or whoever is living, they will be caught up 7 years before those events. చూడండి, ఈ సంఘటనలన్నీ జరగటానికి మునుపుగా మనందరికీ కూడా తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నందున్నటువంటి విశ్వాసులు బ్రతికున్నవారు, మృతులైనటువంటి వారు సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. And they will be caught up to the midair. వారు మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. We call it as rapture. దానిని ఎత్తబడటము అని అంటారు. From this we can easily understand. దీని నుండి మనకు సులువుగా అర్థమవుతుంది ఏంటంటే All the signs what the Lord Jesus Christ told is about the second part of the second coming. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి రాకడను గురించిన గుర్తులన్నీ ఆయన రెండవ రాకడలో రెండవ దశకు సంబంధించినటువంటి సంగతులు. And the first part will be over 7 years much before. చూడండి, మొదటి భాగం అనేటువంటిది 7 సంవత్సరాలకి మునుపుగా చాలా కాలం ముందుగా And for జరిగిపోతుంది. the rapture of the church, no sign is given in the Bible. అయితే సంఘము ఎత్తబడుట అనేటువంటి సంఘటన గురించి బైబిల్ గ్రంథంలో ఎలాంటి గుర్తులు ఇవ్వబడలేదు. And now the things which are mentioned in Matthew 24th chapter or Mark 13th chapter or Luke 17th chapter, if they are being fulfilled means the second part is very near. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయంలో కావచ్చు, లేక మార్కు సువార్త 13 అధ్యాయంలో కావచ్చు, లేక లూకా సువార్త 17 అధ్యాయంలో ఉన్నటువంటి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయంటే మొదటి భాగమే ఇంకా చాలా దగ్గరగా ఉంది, రెండో భాగం దగ్గరగా ఉందని. And the second part is so near means the rapture of the church is much more near, that is 7 years before that. కాబట్టి ఆయన రెండవ రాకడలో ఈ రెండవ భాగమే సమీపిస్తుందంటే దానికి 7 సంవత్సరాల ముందు జరిగేటువంటి సంఘం ఎత్తబడుట అనేటువంటిది ఇంకా సమీపంగా ఉందని In the అర్థమవుతుంది. first part he told that I will come like a thief. మొదటి భాగం గురించి ఆయన అంటాడు, నేను దొంగ వలె వస్తానని. So that's why as thief will not give any signs, there are no signs in the Bible for the rapture of the church. కాబట్టి దొంగ వచ్చేటప్పుడు ఎలాంటి గుర్తులు ఉండవు, కాబట్టి అదే రీతిగా సంఘం ఎత్తబడుట గురించి దేవుని యొక్క వాక్యం ఎలాంటి గుర్తులు లేవు. And you may be wondering why this man started from Genesis 4th chapter and talking about the second coming of Christ. బహుశా మీరు ఆశ్చర్యపోతున్నారేమో, ఎందుకని ఆదికాండ 4వ అధ్యాయం ఆరంభించి యేసుప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్తున్నాడని. What is the relation between the 4th chapter of Genesis and the second coming of Lord Jesus Christ? ఆదికాండము 4వ అధ్యాయానికి యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడకి మధ్యలో ఉన్నటువంటి పోలిక ఏంటి? The answer lies in Matthew 24th chapter. దానికి జవాబు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు If you అగుపడుతుంది. read 37, 38 and 39 of that chapter, ఈ అధ్యాయంలో 37, 38, 39 వచనాలు చదివితే the Lord himself told the days of his second coming will be like the days of Noah. కాబట్టి ప్రభు తానే ఏం చెప్పాడంటే ఆయన రెండవ రాకడ యొక్క దినములు ఎలాగుంటాయంటే నోవహు దినముల వలె ఉంటాయంటాడు. Even in Luke's Gospel 17th chapter verse 26 and 27, లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో కూడా the Lord Jesus Christ made it very clear that the days of his coming, that is the second part of the second coming, will be like the days of Noah. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినములు అంటే ఆయన రెండవ రాకడలో రెండవ భాగము అవి నోవహు దినములలో జరిగినట్టుగా ఉంటుంది That అని is the చెప్పాడు. reason why we have gone to Genesis 4th chapter. అందుచేతనే మనము ఆదికాండ 4వ అధ్యాయానికి వెళ్ళాం. What all has happened in Genesis 4th chapter? Almost we can say during the days of Noah. కాబట్టి ఆదికాండం 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు దాదాపుగా నోవహు దినాలవి. Because in those days people were living more than 900 years. నచ్చదండి, ఆ దినాల్లో మనుషులు 900 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికేవారు. The names what we have read in 4th chapter, that is the seed of Cain, they are almost contemporaries of Noah. కాబట్టి ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను సంతానము ఆ పేర్లు ఏవైతే చదివామో వీరందరూ కూడా నోవహు యొక్క సమకాలికులు, ఆ దినాల్లో ఉన్నవారు. Each one was living more than 900 years. ఎంచేతండి ప్రతి ఒక్కరు కూడా 900 సంవత్సరాల కంటే ఎక్కువ We బతికేవారు. all know Adam lived 930. మనందరికి కూడా తెలుసు ఆదాము 930 సంవత్సరాలు And బతికాడు. Adam's son
ఆదాము కుమారుడు. Seth lived for 912. షేతు 912 సంవత్సరాలు బతికాడు. And Enosh lived for 905. ఏనోషు 950 సంవత్సరాలు And his బతికాడు. son Cainan lived for 910 years. ఆయన కుమారుడు కయీనాను 910 సంవత్సరాలు And జీవించాడు. his son Mahalalel 895. ఆయన కుమారుడు మహలేలేలు 895 And సంవత్సరాలు. his son Jared, that is the second highest, that is 962. ఆయన కుమారుడు మరి జారేదు అనేటువంటి అతను యరేదు 962 సంవత్సరాలు అంటే ఎక్కువ వయసు రెండో వాడు. That is next to Methuselah. అంటే మెతుషెల తర్వాత And వాడు. his son Jared's son Enoch, of course he never died, and surely till today he is living. కాబట్టి ఆయన కుమారుడు అంటే ఈ హానోకు ఆయన చనిపోలేదు, నేటి వరకు కూడా ఆయన And జీవిస్తున్నాడు. Enoch's son Methuselah we all know 969. ఆ హానోకు కుమారుడైనటువంటి మెతుషెల మనందరికి తెలిసినట్లుగా 969 And సంవత్సరాలు. least in that list is Methuselah's son Lamech 777. కాబట్టి ఈ పట్టిలో తక్కువ సంవత్సరాలు బతికిన వాడు ఎవరంటే మెతుషెల కుమారుడు లెమెకు 777. And again Noah 950 years we all know. అందరూ కూడా తెలిసినట్లుగా మరలా నోవహు 950 So in సంవత్సరాలు. all those 10 generations people were living almost around 900 years each. కాబట్టి 10 తరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపుగా 900 సంవత్సరాలు జీవించేవారు. So they are the children, the seed of Cain were the contemporaries of seed of Seth, that is Noah. కాబట్టి కయ్యూను సంతానము ఈ నోవహు యొక్క మరి సంతానము అంటే షేతు సంతానానికి సమకాలికలుగా ఒకే దినాల్లో వాళ్ళు ఉన్నారు. Yeah, because they are almost parallelly they are going. Cain is one son of Adam, Seth is the third son of Adam, and their seed they were growing parallelly. కాబట్టి ఇక్కడ వీరిద్దరు కూడా సమముగా ఒకవైపు చూసినట్లే అది ఆదాము యొక్క మొదటి కుమారుడు కయ్యూను, మూడో కుమారుడు షేతు, వీరి సంతానం పక్క ప్రక్కన వృద్ధి చెందుతా ఉన్నాయి. So now whatever has happened in chapter 4 we can see those are the things of the days of Noah. కాబట్టి 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా మనం చూసుకోవచ్చు, ఇవి నోవహు దినాల్లో జరిగినటువంటివి. Yeah, it takes time to analyze these things. ఈ సంగతులు విశ్లేషించడానికి సమయం తీసుకుంటుంది. The days of Noah can be analyzed in different ways. Different messengers will tell in different ways. నోవహు దినములంటే వేరు వేరు వర్తమానికులు వేరు వేరు విధానాల్లో చెప్తారు. Yes, by taking the things that has taken place in Genesis 4th chapter, we can see some of the things that are happened during the days of Noah. ఆదికాండ 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు చూసుకొని నోవహు దినాల్లో ఇలాంటి సంగతులు జరిగాయి అనేటువంటి మనం చూడొచ్చు. Some people will take Genesis 6th chapter. కొందరు ఆదికాండము 6వ అధ్యాయం తీసుకుంటారు. And about the wickedness and how it is increasing, those things they will meditate. మరి ఆ దినాల్లో దుష్టత్వము కీడు ఎలాగైనా పెరుగుతా వచ్చింది అనేది ధ్యానిస్తారు. That is also correct. అది కూడా సరైంది. And some people they will take from New Testament. కొందరు క్రొత్త నిబంధనల నుంచి తీసుకుంటారు. Because Matthew or Luke, while writing about Noah, 4 things they have written: eating and drinking, giving to marriage, and giving in marriage. కాబట్టి మత్తయి గాని లూకా గాని వారు సువార్తలు రాస్తూ నోవహు దినాల గురించి రాస్తా ఉన్నప్పుడు 4 సంగతులు రాస్తారు. వారు తినుచు త్రాగుచు పెళ్లికి ఇచ్చుచు పెళ్లికి తీసుకొనొచ్చు వారు ఉన్నారని. This afternoon we are going to see from Genesis 4th chapter. ఈ మధ్యాహ్నము ఆదికాండం 4వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. What are the characteristics of Noah's days? నోవహు దినములలో ఉన్నటువంటి సంగతులు ఎలాగున్నాయి? Don't get confused. There is one Enoch in 4th chapter, another Enoch is in 5th chapter, that is from the line of Seth. గమనించండి, ఇక్కడ మీరు కలవరపడద్దు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను సంతానంలో కానుకున్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో సేతు సంతానంలో కానుకున్నాడు. And like Methuselah also. అలాగనే మెతుషెల కూడా. And Lamech also. లెమెక్ కూడా. So in those days also the same names almost they are given in the line of Cain and in the line of Seth. సో ఆ దినాల్లో కూడా ఒకే రకమైన ఒకే పేర్లు ఈ కయ్యూను సంతానంలో ఉన్నటువంటి వారు సేతు సంతానంలో ఉన్నటువంటి వారు కూడా అవే పేర్లు పెట్టేవారు. Today those people who are sitting, many Josephs will be there. ఇక్కడ కూర్చున్నటువంటి వారు చాలా మంది జోసెఫ్లు ఉంటారు. Many Marys will be there. చాలా మంది మేరీలు ఉన్నారు. When somebody phones us, ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకోండి, ఎవరన్నా మాట్లాడేది అంటే జోసెఫ్ నాన్న, నేను జోసెఫ్ నాన్న, ఏ జోసెఫ్ అంటే జోసెఫ్, కాబట్టి ఏ జోసెఫ్ అని అడుగుతారు. జోసెఫ్ నాన్న, నేను జోసెఫ్ నాన్న, మా ఇంటిలో భోజనం చేశారన్నా, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేశారన్న. all these credentials. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తారు? See, tell which Joseph you are. కాబట్టి మీరు ఏ జోసెఫ్ చెప్పండి. Yesterday somebody phoned like that. నిన్న ఎవరో ఫోన్ చేశారు ఇలాగా. ఒరే నాయనా, ఆది కాండం నుంచి ఉన్న జోసెఫ్ నుంచి చాలా మంది తెలుసు నాకు. నేను చెప్పాను ఆది కాండం నుండి యోసేపులు చాలా మంది తెలుసు నాకు. ఆది కాండంలో ఉన్న యోసేపు నుంచి, ఆది కాండంలో ఉన్న యోసేపు నుండి జోసెఫ్ యు ఆర్, నీవు ఏ యోసేపు. So see, like that the names are there in 4th chapter and 5th chapter also. Don't get confused. కాబట్టి అవే పేర్లు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో మరి ఏం
తికమక ఉండొద్దు. Enoch, Methuselah, Lamech are in the line of Cain and also in the line of Seth, that is a godly line. చూడండి, ఈనెషు, మెతుషెలా, లెమెకు వీరు కయ్యను సంతానంలో ఉన్నారు. అదే రీతిగా షేతు సంతానం అంటే దైవభక్తి కలిగినటువంటి వారి యొక్క సంతానంలో ఉన్నారు. Every word what the Lord has written is very important for our meditation. చూడండి, మన ధ్యానం కొరకే ప్రభు రాసినటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. So now we are going to see from 4th chapter what are the characteristics of the Noah days and what are the clear parallels of those things in the 21st century now. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం చూసుకుంటామంటే ఆదికాండ 4వ అధ్యాయంలో నోవహు దినాల్లో జరిగినటువంటి సంగతులు ఏంటి, ఈ 21వ శతాబ్దములో అలాంటి సంగతులే ఏం జరుగుతున్నాయి అనేటువంటి మనం చూస్తాం. That is what the Lord told. ఆ విషయాలే ప్రభు చెప్పాడు. Yeah, from chapter 6 of Genesis and also Matthew 24th chapter we can see many things. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి అనేక సంగతులు మనం చూసుకోవచ్చు. Yes, when the Lord told something, it is a treasure of wisdom, the word of God. చూడండి, ప్రభు ఏదైనా చెప్పినప్పుడు అది మరి వాక్య ధనని ఎంచదంటే దేవుని వాక్యం అది. So now we are going to see a few characteristics of the Noah's days from chapter 4. కాబట్టి 4వ అధ్యాయం నుంచి నోవహు దినములో జరిగిన సంగతులను మనం చూసుకుంటాం. If you read the first 15 verses of 4th chapter, ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 15 వచనాలు గాని చదివితే we all know Cain bringing an offering and Abel also bringing an offering and ultimately Cain killing Abel. చూడండి, ఈ సంగతులన్నీ మన బాగా తెలుసు. కయ్యూను తాను అర్పణ తీసుకొని వస్తాడు, హేబేలు తీసుకొని వస్తాడు, దాని తర్వాత దేవుడు అంగీకరించాడు, చివరికి కయ్యూను హేబేలుని చంపడం ఇవన్నీ తెలుసు. And we all know why the Lord has rejected the sacrifice offering of Cain. మరి ఎందుకు ప్రభు కయ్యూను యొక్క అర్పణని ఆయన నిరాకరించాడు అనేటువంటిది కూడా మనకు తెలుసు. Basically it is a bloodless offering. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు అంటే రక్తము లేని అర్పణ తను తీసుకొని వచ్చాడు. Yes, when Adam and Eve they committed sin, we all know how God killed a lamb in Genesis 3:21, and the Lord has shown a way how a man can be forgiven. చూడండి, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదికాండం 3:21లో ఓ గొర్రె పిల్లను వధించి ఏ రీతిగా మానవుని యొక్క పాపమునకు పరిహారం అవుతుంది అనేటువంటి మార్గం చూపించాడు. So during the days of Noah, కాబట్టి నోవహు దినాల్లో the seed of Cain increased కయ్యూను సంతానము విస్తరిస్తా వచ్చారు and this religion increased. కాబట్టి ఈ మతము పెరిగిపోతా What వచ్చింది. is that? అదేంటి The bloodless religion. అంటే రక్తము లేని మతము. And the first characteristic of Noah's days from this portion is it is perversion. కాబట్టి ఇక్కడ నోవహు దినాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి గుర్తు ఏంటంటే భ్రష్టత్వము. Cain ignored the plain mandate of God. చూడండి, అక్కడ కయ్యూను దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆయన నిరాకరించినాడు. Yes, in Genesis 3:21 God killed an animal. ఆదికాండము 3:21లో దేవుడు ఒక పశువును వధించాడు. Yes, to go to the Lord. అంటే ప్రభు దగ్గరికి As వెళ్ళడానికి a sinner we have to go with the blood. ఆ పాపిగా రక్తం తీసుకొని దేవుని దగ్గరికి During the వెళ్ళాలి. worship message also we have seen how the high priest was entering into the most holy place, sprinkling the bread on the mercy seat. చూడండి, మనం ఆరాధన వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం ఏ రీతిగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికై ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ కరుణా పీఠం మీద ప్రోక్షించి వెళ్ళాలి. So Cain ignored the plain mandate ordained by God in Genesis 3:21. కాబట్టి కయ్యూను ఆదికాండము 3:21లో దేవుడు నియమించినటువంటి శాసనాన్ని తాను ధిక్కరించాడు. He was going away from what God said. ఆయన దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్తా And ఉన్నాడు. he is inventing new ways to reach God. దేవుని యొద్దకు వెళ్ళటానికి నూతనమైనటువంటి పద్ధతుల్ని కనుగొంటున్నాడు. Today in 21st century, నేడు 21వ శతాబ్దంలో is it not true? ఇది వాస్తవం కాదా? To go to God, how many ways the people are inventing? దేవుని యొద్దకు చేరటానికి మనుషులు ఎన్ని పద్ధతులు వారు And కనుగొంటున్నారు. all are without blood. చూడండి, ఇవన్నీ రక్తము లేనివి. Some people will say కొందరు అంటారు by giving alms to poor people. పేదలకు ధర్మం చేయడం ద్వారా, Some people కొందరు by doing good deeds. మంచి కార్యాలు చేయటం Some ద్వారా, people కొందరు by taking a holy dip or a dip in a holy river. ఒక మరి పుణ్య నదిలో మునగటం ద్వారా And అంటారు. some people కొందరు by అంటారు troubling their own bodies. వారి శరీరాలను బాధ పెట్టుకోవడం ద్వారా Yes, we can go to God. దేవుని యొద్దకు చేరగలం So అనుకుంటారు. many religions are there today in 21st century. కాబట్టి ఈ యొక్క 21వ శతాబ్దంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. No religion is talking about blood. అదే ఏ మతము రక్తాన్ని గురించి మాట్లాడలేదు. When it started, ఇది ఎక్కడ it ఆరంభమైంది? started with Cain. అది కయ్యూనుతో It was ఆరంభమైంది. during the days of Noah. అది నోవహు దినముల్లో. There are two important words in our
spiritual life. మన ఆత్మీయ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. One is religion, ఒకటి మతము, and the other is salvation. ఒకటి రక్షణ. Always remember, ఎప్పుడు జ్ఞాపకం both పెట్టుకోండి, are paradoxical, they are quite opposite. ఈ రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైనవి, What వ్యతిరేకమైనటువంటివి. is religion? మతం అంటే ఏంటి? Religion is a man invented thing. మతము అంటే మానవుడు సృజించింది, మానవుడు Salvation చేసింది. is a God invented thing. అయితే రక్షణ దేవుడు చేసినటువంటి సంగతి. There are so many men, that's why so many religions. మనుషులు అనేకులు ఉన్నారు కాబట్టి అనేకమైన మతాలు వచ్చాయి. నాకు నచ్చింది నా మతం, నాకు నచ్చింది నా మతం, ఈయనకి నచ్చింది ఈయన మతం. ఆయనకు నచ్చింది ఆయన మతం. సో ఎవడి మతం వాడికి. కాబట్టి ఎవరి మతం Because వారికి. man is inventing the religion. ఎంచేతంటే మానవుడు ఈ మతములను సృష్టిస్తున్నాడు. Because religion is originated with man, it cannot take you to God. ఈ యొక్క మతం అనేది మానవుని నుంచి ఉద్భవించింది కాబట్టి దేవుని దగ్గర తీసుకోలేదు. However intelligent you may be, కాబట్టి నువ్వు ఎంత తెలివిగలవాడవైనా, however stringent the rules of that religion may be, ఆ మతములో ఉన్నటువంటి నిష్ఠ పద్ధతులు ఎంత how many నిష్ఠగలవైనా, people following that religion may be, ఆ మతమును ఎంత మంది వెంబడిస్తున్నా, as far as it is man originated, man invented, it is a religion, it cannot take you to God. మానవుని నుంచి ఉద్భవించిందైతే, మానవుడు దాన్ని చేసింది అయితే అది ఏ మాత్రము కూడా దేవుని యొద్దకు తీసుకొని You may వెళ్ళలేదు. put 1,000 rules in that, ఆ దాంట్లోనూ 1000 నియమాలు పెట్టొచ్చు, but it cannot take you to God. అయితే దేవుని దగ్గర తీసుకెళ్లలేదు. Many people are there, many religions are there. అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక మతములు ఉన్నారు. Only one God is there, only one salvation is అయితే there. దేవుడు ఒక్కడే, రక్షణ ఒక్కటే ఉంది. God originated thing is the salvation of man. దేవుని యొద్ద నుండి ఉద్భవించింది మానవ రక్షణ. God started this salvation. దేవుడే రక్షణను In ఆరంభించాడు. man's salvation, man has never taken the first step. చూడండి, మానవుని యొక్క రక్షణ సంకల్పములో మానవుడు మొట్టమొదటి అడుగు వేయలేదు. Because he is a sinner. ఎంచేతంటే అది పాపి. But what about God? అయితే దేవుని విషయం ఏంటి? Yes, when Adam committed sin, ఆదాము పాపం చేసినప్పుడు fully knowing where Adam is. ఆదాము ఎక్కడున్నాడో పూర్తిగా ఎరిగినవాడు. Because God is always God. ఎంచేతంటే దేవుడు సర్వజ్ఞాని. Once again he came to the Garden of Eden knowing fully well that Adam has fallen. మరొకసారి పూర్తిగా తెలుసు ఆదాము పడిపోయాడని తెలిసి కూడా మరలా వచ్చాడు. Adam, where are thou? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? Why you are hiding behind the tree? ఎందుకని ఆ పొదల చాటును The దాచుకున్నావు? desire of the Lord is that Adam may confess his failure with his own mouth. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆదాము తన యొక్క పాపాన్ని తన నోటితో ఒప్పుకోవాలని. God sought the fallen man. దేవుడు పడిపోయినటువంటి మానవుని వెతుకుతూ వచ్చాడు. Yes, the Son of Man sought 19:10 of Luke's Gospel. లూకాసు సువార్త 19వ అధ్యాయములో 10వ వచనములో మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు. He has come for, in the beginning. కాబట్టి ఆరంభంలో ఆయన వచ్చాడు. Man has, as a fallen man, he has not approached God. The holy God has come in search of the fallen man. పడిపోయినటువంటి మనుష్యుడు దేవుని దగ్గరకు రాలేదు కానీ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఈ పాపిని వెతుక్కుంటూ In వచ్చాడు. the salvation of man, man has never taken the first step. చూడండి, మానవుని యొక్క రక్షణ సంకల్పములో మొదట అడుగు మానవుడు ఎన్నడూ వేయలేదు. Because he is a fallen man, what step he can take? ఏం చేతంటే తాను పడిపోయిన వాడు కాబట్టి తాను ఏం అడిగేయగలడు? Out of his compassion, అయితే దేవుని జాలిని out of బట్టి, his love, ఆయన ప్రేమను God బట్టి has taken the first step all the time. దేవుడు ఎప్పుడూ మొదట అడుగు వేశాడు. He has loved us first. 1 John 4:19. మొదటి యోహాను 4:19లో రాయబడింది, ఆయనే మొదట మనల్ని He ప్రేమించాడు. has chosen us first. John 15:16. యోహాను సువార్త 15:16 ఆయనే మొదట మనల్ని He has ఏర్పరచుకున్నాడు. loved us before the foundation of the world. Ephesians 1:4. ఎఫెసీ పత్రిక 1:4-6 ఆయనే మొదట మనల్ని Before ప్రేమించాడు. I was formed in my mother's womb, thou hast chosen me. Jeremiah 1:5. ఇర్మియా గ్రంథం 1:5 నీవు గర్భమున పుట్టక మునుపే నేను నిన్ను When ఏర్పరచుకున్నాను. I was formed in my mother's womb, thine eyes hath seen me as a small substance. 139 Psalm verse 16. 119వ కీర్తన 16వ వచనము నా 139. 139 16వ వచన కీర్తనలో తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను అని Who రాయబడింది. has taken the first step? కాబట్టి మొదటి అడుగు See వేశారు. any verse in the Bible. బైబిల్లో ఏ వచనమో చూడండి. Salvation is originated from God. There is only one God. That's why only one salvation. కాబట్టి రక్షణ దేవుని నుండి వచ్చినటువంటిది. దేవుడు ఒక్కడే కాబట్టి రక్షణ ఒకటే. So brothers and sisters, అంచేత సోదరి this సోదరులారా, religious perversion was rampant during the days of Noah. కాబట్టి మతం అనేటువంటి భ్రష్టత్వము ఆ నోవా దినాల్లో ఎంతగానో పెరిగిపోయింది. Why? ఎందుకని? Because man's traditions became more important than God's commandment. ఎంచేతంటే మానవ సాంప్రదాయాలు దేవుని ఆజ్ఞ కంటే ప్రాముఖ్యమైపోయాయి. Mark's Gospel, మార్కు సువార్త chapter 7, 7వ అధ్యాయము verses 7 and 8, even Lord Jesus Christ is complaining. యేసుక్రీస్తు ప్రభువు తానే చెప్తా ఉంటున్నాడు అక్కడ. తానే మరి మార్కు సువార్త 7th chapter, 7వ అధ్యాయము verses 7 and 8. 7-8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని అవి బోధించుచు. దైవోపదేశాలు అంటారు. యాక్చువల్లీ దే ఆర్ ద
traditions of man. చూడండి, నిజానికి మానవులు కల్పించినటువంటి పద్ధతులు, And they are teaching them as the God's commandments. అయితే ఇలాగన బోధిస్తున్నారంటే అవి దైవోపదేశములు. They are giving coloring to the man's tradition. మానవుని యొక్క పద్ధతులకి రంగు పూస్తున్నారు. Today it is rampant in this world. ఈ దినాన కూడా ఇది ఎంతో ఎక్కువగా ఈ లోకంలో వ్యాపించింది. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, all false religions, all pseudo religions, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అబద్ధపు మతములు, కాని మతములు ఉన్నాయి. same mentality is there around the whole world today. కాబట్టి ప్రపంచమంతా నేడు ఇదే మానవుల స్వభావం అలాగే ఉంది. Go to any country, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, maybe a western or eastern, అదొకవేళ పాశ్చాత్య దేశం కావచ్చు, తూర్పు దేశం కావచ్చు, developed country or a poor country, అది ఆధునికంగా ఉన్నటువంటి దేశం కావచ్చు, పేద దేశం కావచ్చు. as far as the spirituality is concerned, man's traditions have become foremost importance than God's commandments. చూడండి, ఆత్మీయత భక్తి విషయానికి వచ్చినప్పుడు మానవుని యొక్క పద్ధతులు, సాంప్రదాయాలు దేవుని ఆజ్ఞ కంటే ప్రముఖమైపోయినాయి. Even in Christendom, చూడండి, క్రైస్తవత్వంలో కూడా how many cults have cropped up with wrong doctrine? ఎన్ని తప్పుడు గుంపులు తప్పుడు బోధనలు తీసుకొని వచ్చాయి. When you see these wrong doctrines, these pseudo cults rampant, those are there in the days of Noah. కాబట్టి ఇలాంటి తప్పుడు మతములు, ఈ తప్పుడు బోధలు వ్యాపిస్తున్నప్పుడు నోవా దినాల అలాగే ఉన్నాయని మనం Now తెలుసుకోవాలి. everywhere. చూడండి, ఈ దినాలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. Yes, religious perversion is one of the quality of Noah's days. From the portion what we have read from Genesis 4. ఆదికాండ 4 అధ్యాయంలో చదివిన భాగములో నోవా దినములు అంటే ఒక లక్షణం ఏంటంటే మత సంబంధమైన భ్రష్టత్వం. And secondly, people are more worried about their property or prosperity. చూడండి, మనుషులు వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులను, వారికి ఉన్నటువంటి వస్తువుల గురించి ఎక్కువ పట్టింపు వాళ్ళకి ఉంది. Now chapter 4, 4వ అధ్యాయం, this also started during the days of Noah. చూడండి, ఇది కూడా నోవా దినాల్లోనే ఆరంభమైంది. The competition who will be rich. ఎవరు ధనవంతులుగా ఉంటారనే పోటాపోటీ. 4th chapter, 4వ అధ్యాయం verse 20. 20వ వచనం. 4th chapter, verse 20. 4:20. And Ada bare Jabal, he was the father of such as dwell in tents, and of such as have cattle. చూడండి, ఆదా యోబోలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. Till that day, చూడండి, ఆ దినము వరకు we all know the cattle was almost the common property. God has created cattle. చూడండి, ఆ దినాల్లో మరి పశువులు అనేటువంటివి ఆస్తులుగా ఉండిన అంటే దేవుడు ఈ పశువులను సృజించాడు. They are the common property of all people. ప్రజలందరికీ సామాన్యంగా ఉండే ఆస్తి ఏంటంటే పశువులు. Nobody can tell that this buffalo is mine and this cow is mine. చూడండి, ఏ ఒక్కరు కూడా ఈ ఆవు నాది, ఈ బర్రె నాది అని అనలేరు. Why? ఎందుకని? Because all the cattle was the common property. ఏం చేద్దంటే అప్పుడు ఈ యొక్క పశువులన్నీ కూడా సామాన్యంగా అందరికి చెందినవి. Very specifically the Holy Spirit is writing here. అయితే ఇక్కడ ఎంతో నిర్దిష్టంగా దేవుని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. And this Jabal, he was having cattle. ఈ యోబోలు అనేటువంటి ఆయన పశువులు గలవాడు. Jabal was first to practice the domestication of animals. కాబట్టి యోబోలు అనేటువంటి ఈ వ్యక్తి పశువుల పెంపకం చేసిన మొదటి వాడు. Yes. In some of the African countries, కొన్ని ఆఫ్రికా దేశాల్లో, last year I was there in Solomon Islands. గత సంవత్సరం సొలొమన్ ద్వీపాల్లో ఉన్నాను. And there some of the islands are there. అక్కడ కొన్ని ద్వీపాలు ఉన్నాయి. 300-400 families will be there in an island. ఒక ద్వీపములో 300 నుంచి 400 కుటుంబాలు ఉంటాయి. Maybe 7,000-8,000 acres will be there, the area of that island. ఆ ద్వీపము 700 నుంచి 800 ఎకర్ల ప్రాంతం ఉంటది. And all the land and all the cattle, they are the property of all the people. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం, భూమి అంతా, పశువులంతా అందరికీ చెందినవి. Anybody can grow any crop in any plot of that land. చూడండి, ఆ యొక్క భాగం అంతట్లో ఎవరైనా ఏ మొక్కలను, ఏదైనా విత్తనాలు వేయొచ్చు, ఏదైనా పంట పండించవచ్చు. Suppose a tree is there, it is fruit bearing tree, anybody can pluck those fruits whoever is in need. అక్కడ ఏదైనా చెట్టు ఉంది, దానికి పండ్లు ఉన్నాయనుకోండి, అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని కోసుకోవచ్చు. In the Garden of Eden it is like that. అంటే ఎంచేతంటే ఏదెను వనంలో అలాగ ఉండింది. In the beginning it was like that. ఆదిలో అలాగ ఉండింది. But when we see 4:20 of Genesis, అయితే ఆదికాండము 4:20 మనం చూస్తే, this man has taken few cattle and named them, these are mine. ఆయన కొన్ని పశువులను తన వైపు తీసుకుని ఇవి నావి అని చెప్తున్నారు. So this allowed people to have more than what they needed. ఇదేం చేస్తుందంటే మనుషులకి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండేటట్లు చేస్తుంది. The material prosperity. అంటే వస్తు రూపకమైనటువంటి ఆస్తిపాస్తులు. By the time we come to the days of Abraham, అబ్రహాము దినాలకు వచ్చేసరికి it is written there, Abraham was having much cattle and he was more rich. అక్కడ రాయబడింది ఏంటంటే అబ్రహాము బహు ధనవంతుడై ఉండి పశువులు సంపద కలిగిన వాడుగా ఉన్నాడని. The competition
competition for material prosperity has started in 420. చూడండి ఆదికాండం 4:20లోనే ఈ వస్తు రూపకమైనటువంటి ధనము దీని యొక్క ఆశ అక్కడే పెరిగింది. The difference between rich and poor. ధనవంతులు పేదవారు అనేటువంటి ఈ యొక్క తేడాలు Today we are seeing. ఈ దినాలు మనం చూస్తున్నాం. Even in our country. మన దేశంలో కూడా. Yes. Some people are there. కొందరు ఉన్నారు. 10 generations also, if they eat without a job, the property will not come down. వాళ్ళ ఆస్తి ఎంత ఉంటుందంటే 10 తరాల వరకు కూర్చొని తింటున్నా వాళ్ళ ఆస్తి తరగదు. Why? ఎందుకని? This is competition for material prosperity. ఈ వస్తు రూపకమైనటువంటి ఆస్తిని గురించిన పోటీ. Rich is becoming more richer and poor is becoming more poorer. ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు, పేదవారు ఇంకా పేదవాళ్ళు Today అయిపోతున్నారు. most people are having more than what they need. ఇది చాలా మంది కావాల్సిన దానికంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంది. Some person is a billionaire and his car driver is not having food to eat. చూడు ఒక ఆయన కోటీశ్వరుడు అయితే ఆయన కారు నడిపించేటువంటి డ్రైవర్ కి తినడానికి తిండి ఉండదు. In the same car both are going, one is super rich, one other is super pauper. చూడండి ఇది ఒకే కారులో ఇద్దరు వెళ్తున్నారు, ఒకడేమో ఎంతో కోటీశ్వరుడు, మరొకటి చూసినట్లయితే అత్యంత దరిద్రుడు. Today when we see this condition, ఇది నా పరిస్థితి మనం this చూసినప్పుడు condition is also there during the days of Noah. ఈ పరిస్థితి నోవా దినాల్లో కూడా ఉండింది. The competition for material prosperity. వస్తు రూపకమైనటువంటి వృద్ధి గురించి. Yes, other things we can see, the wars and the pestilences, the plagues, all these things we can see from the New Testament. కృత నిబంధనలోంచి మిగతా సంగతులు మనం చూడొచ్చు, యుద్ధాలు, తెగుళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. But some of these things what are written in Genesis chapter 4. అయితే ఆదికాండం 4వ అధ్యాయంలో ఇక్కడ రాయబడినటువంటి సంగతులు. So number 1 is మొట్టమొదటిది the religious perversions, very much prevalent today. మత సంబంధమైనటువంటి భ్రష్టత్వము ఈ దినాల్లో ఎంతో ఎక్కువ అయిపోయింది. And secondly, రెండవది the material prosperity, the competition. వస్తు రూపకమైనటువంటి ఆస్తి కొరకైనటువంటి పోటాపోటీ. People own brothers are killing their own brothers. చూడండి అన్నదమ్ముల్ని ఒకరినొకరు చంపుకుంటున్నారు. For a piece of 50 yards of land. ఒక 50 అడుగుల భూమి కొరకై. Or for the sake of 1 or 2 lakhs. లేక 1-2 లక్షల కొరకై. Today in the papers when you see everywhere same news. ఇది నాన్న వార్తాపత్రికలు చదివితే ప్రతి స్థలంలో అవే వార్తలు ఉన్నాయి. In the real estate how many people are killing there? ఎంతమంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. Same thing happened during the days. ఇదే సంగతి ఆదినాల్లో జరిగింది. మూడోది 4:21. 4:21 ఆదికాండం 4:21. 4:21. His brother was there by name Jubal. అతని సహోదరుని పేరు యోబాలు. And he was the father of all such as handle the harp and organ. ఇతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. What does it mean? దాని అర్థం ఏంటి? What does it mean? దాని అర్థం ఏంటి? In Genesis 4:21 only that Jubal invented musical instruments and became the father of entertainment industry. 4:21 ఆదికాండములోనే యూబాల్ అనేటువంటి ఆయన ఈ యొక్క సంగీత వాయిద్యాలను సృష్టించి ఈ వినోద ప్రపంచానికి మూల పురుషుడు అయ్యాడు. It is very true today. ఇది ఈ దినాల్లో ఎంతో వాస్తవం. Undoubtedly we are living in a pleasure mad world, isn't it? చూడండి నిస్సందేహంగా మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నామంటే సుఖ సౌఖ్యం కొరకే పిచ్చి పట్టిన వారిలా జీవిస్తున్న మనుషులు ఉన్నారు. The newspapers, మీరు మరి వార్తాపత్రికలు చదివితే for a film of 2 hours people are spending 1,000 crores, 2,000 crores. చూడండి ఒక 2 గంటల సినిమా కొరకై కోట్ల రూపాయలుగా 200 కోట్లు కూడా మరి How ఇస్తున్నారు. many tourist places are there? ఎన్ని ఈ యొక్క మరి టూరిస్ట్ స్థలాలు ఉన్నాయి? How many entertainment centers are there? ఎన్ని వినోద స్థలాలు ఉన్నాయి? Why this sports? ఎందుకు ఈ క్రీడలు? In the school people will say, స్కూల్లో ప్రజలు అంటారు, yes, when you play games and your physique will be very good. మీరు ఆటలాడితే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, బలంగా అవుతారంట. ఆటలాడి వాడు బానే ఉంటాడు. 10 మంది క్రికెటర్లు ఆటలాడుతుంటే 10 లక్షల మంది చూస్తున్నారు, వీళ్ళకి ఒబేసిటీ వస్తుంది. 10 మంది For that fellow who is playing, it is good for him. చూడండి 10 మంది వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు సన్నగా అవుతున్నారు, కానీ ఈ 10 లక్షల మంది కూర్చొని ఉబ్బిపోయి లావు అవుతున్నారు. Isn't it? కదా. Again next day we have to go to the doctor, how I can become like a sportsman. తర్వాత దినాన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ క్రీడాకారులాగా సన్నగా ఎలా కావాలంట. Some people they will put a t-shirt sportsman, but it is like belly is like a mountain. కొందరు టీ-షర్ట్ T-shirt is smart, not you. Remember that. టీ-షర్ట్ వేసుకుంటారు స్పోర్ట్స్ మెన్ అని, అదేమో కొండలాగా టీ-షర్ట్ వస్తుంది. Name also will be there. ఆ పేరు కూడా ఉంటుంది, IPL Chennai. ఐపీఎల్ చెన్నై But అని. this is like 80-90 kilos. అయితే ముందు 89 కేజీలు ఉంటాయి. The sportsman is so smart because he is playing.
ఆ స్పోర్ట్స్ ఆ క్రీడాకారుడు చాలా ఆడుతున్నాడు కాబట్టి చక్కగా ఉంటాడు. But by seeing you cannot become smart. అయితే అది చూడడం ద్వారా నీవు అలాంటి వాడుగా స్మార్ట్ గా కాలే. ఎదుటోళ్ళు కూడా సత్యం చెప్తారు, ఎదుటి వాళ్ళు కూడా సత్యం చెప్తారు. నేను చూసి ఏమంటాడు, నేను చూసి ఏమంటాడు, నీ టీ షర్ట్ బాగుందంటాడు కానీ నువ్వు బాగుందంట. రిమెంబర్ దట్. నువ్వేమో నువ్వు బాగున్నావు అని ఫీల్ అవుతుంటావు. టీ షర్ట్ బాగుంది అని చెప్తాడు కానీ నువ్వు బాగున్నావు అని చెప్పాడు. టీ షర్ట్ బాగుంది ఎక్కడ కొన్నావు అంటాడు. టీ షర్ట్ బాగుంది ఎక్కడ కొన్నావు అంట. నువ్వేమనుకుంటావు, అప్పుడు నువ్వేమనుకుంటావు, చాలా బాగున్నట్టు, నేను చాలా బాగున్నానేమో. అవర్ డిక్షనరీ ఇస్ డిఫరెంట్. చూడండి మన డిక్షనరీ వేరేగా ఉంటుంది. సో దిస్ మ్యూజిక్, దిస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇట్ స్టార్టెడ్ ఇన్ 421 ఆఫ్ జెనసిస్. చూడండి ఈ యొక్క సంగీత ప్రపంచము లేక వినోద ప్రపంచం అనేది ఆదికాండం 4:21 ఆరంభమైంది. పీపుల్ టుడే దే ఆర్ ప్లెజర్ మ్యాడ్ సొసైటీ. చూడండి ఈ దినాల్లో మన సమాజాన్ని గమనించినట్లయితే ఇలాంటి సుఖ సౌఖ్యాల కొరకే మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళినా, yes, how much money they are spending in entertainment, tourism, sports and all these things. చూడండి క్రీడల్లో కావచ్చు, ఈ వినోదం సంగతుల్లో కావచ్చు, లేక మిగతా టూరిస్ట్ విషయాల్లో కావచ్చు, కోట్ల కొల డబ్బులు గడుపుతున్నారు. If you go to America, మీరు అమెరికాకి వెళ్తే, many of you must have gone. మీలో చాలా మంది వెళ్ళి ఉంటారు. If you go to western countries, పాశ్చాత్య దేశాలకు మీరు వెళ్తే, Monday to Friday they work day and night. చూడండి సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు నిద్ర లేకుండా పనిచేస్తారు. And they will earn, okay, let us say some $500. చూడండి అనుకుందాము ఒక $500 సంపాదించారు. Saturday and డాలర్లు, Sunday. $500. సాటర్డే అండ్ సండే, శనివారము ఆదివారము అవి ఖర్చు పెట్టే వరకు నిద్ర పట్టదు. అవి ఖర్చు పెట్టే వరకు నిద్ర పట్టదు. yes, they will put a knicker, they will nowadays our people also they started knickers. చూడండి వాళ్ళు నిక్కర్స్ వేసుకొని, అంటే మన వాళ్ళు కూడా ఈ మధ్యలో వేసుకుంటున్నారు. and then with a t-shirt and knicker they will take their car with a small boat behind the car, they will go to Florida, they will go to California till the $500 are over. Monday balance, zero balance like our budget. కాబట్టి వాళ్ళ కారుకి ఒక చిన్న పడవ ఉంటుంది, అది కట్టుకొని తీసుకెళ్తారు. ఫ్లోరిడా బీచ్ అనో కాలిఫోర్నియా బీచ్ అని అక్కడికి వెళ్తారు. ఆ యొక్క $500 పూర్తి చేసి సోమవారానికి అంతా సున్నా అయిపోతుంది బ్యాలెన్స్. On Monday there is no gas, no oil for the car. మరి సోమవారానికి వచ్చేసరికి కారుకి ఇంకా పెట్రోల్ డీజిల్ ఏమి ఉండవు. Entertainment, ఈ వినోదం, music, సంగీతము. today the same condition is there today. ఈ దినాల్లో కూడా అదే పరిస్థితి. I am not talking about wars and pestilences because everybody knows about it. యుద్ధాలు తెగులు గురించి మాట్లాడలేదు, నేను చదండి మనందరికీ తెలిసినవి. Because during the days of Noah, what are there we are seeing? నోవహు దినాల్లో ఏం జరిగాయి అనేవి మనం చూస్తున్నాం. How much social entertainment. ఎంతగా సామాజికంగా మరి వినోదం పెరిగిపోయింది. Even today in our houses. ఈ నేడు కూడా మన ఇళ్లలో The old time parents are suffering. చూడండి పాత తరానికి చెందినటువంటి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడతా ఉన్నారు. When your son, మీ కుమారుడు, he is sitting on the computer in the room, మీ ఆ రూమ్ లో గదిలో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడంటే, and he will be playing some computer game, ఏవో కంప్యూటర్ ఆటలు గేమ్స్ ఆడుతుంటాడు. Suddenly your brother or your sister will come, ఉన్నట్టుండి మీ సోదరుడు చెల్లినవారు వస్తారు, and you will be calling that boy. మీరు ఆ అబ్బాయిని పిలుస్తారు. అరే అత్తొచ్చిందిరా మాట్లాడరా, అత్తొచ్చిందిరా మాట్లాడు, మామయ్య వచ్చాడు మాట్లాడరా, మామయ్య వచ్చాడు మాట్లాడు. That fellow never come from that computer game. చూడండి ఆ అబ్బాయి ఆ కంప్యూటర్ నుంచి బయటికి రాడు. అత్తయ్య రాని, మామయ్య రాని, whoever come, ఎవరైనా రాని. In our childhood we were running because they were bringing some packets. చూడండి మా చిన్నప్పుడు వాళ్ళు చిన్న ప్యాకెట్లు తెచ్చే వాళ్ళని మేము పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. Some laddus or something they were bringing. ఆ లడ్డులో ఇంకేదో తెస్తారు. But these people, అయితే వీళ్ళు that entertainment, that game became more than their blood relations. చూడండి వాళ్ళకి ఆ వినోదము ఆ వీడియో గేమ్లు రక్త సంబంధం కంటే ఎక్కువైపోయాయి. Isn't it? కదా Today we are seeing. ఇది మనం చూస్తున్నాం. It started with Jubal. He invented the musical instruments. It was there in the days of Noah. ఇది యువాలతో ఆరంభమైంది. ఆయన యొక్క సంగీత వాయిద్యాలను సృజించాడు. అది ఆ నోవా దినాల్లో అలాగే ఉండేది. Same thing is happening today. చూడండి అదే సంగతి నేడు జరుగుతుంది. People are spending so much just for the sake of pleasure. ప్రజలు కేవలం కొంచెం సుఖ సౌఖ్యం కొరకే ఎన్నో డబ్బులు గడుపుతున్నారు. Not only that, అంతేకాదు we have seen religious perversion was there. మనం చూసాము మత సంబంధమైన భ్రష్టత్వం ఉండింది. Same thing is there today. అదే సంగతి నేడు ఉండింది. Heavy competition for the material prosperity was there. వస్తు రూపకమైనటువంటి ధనము కొరకైనటువంటి పోటీ ఎక్కువగా ఉంది. Today also same thing is there. నేడు అలాగే ఉంది. Much spending on pleasures. చాలా సుఖభోగముల మీద ఎంతో డబ్బు వెచ్చించేటువంటిది. Today also we are seeing the same thing. నేడు అదే చూస్తున్నాం. Some people they will take loans and go for tourism. కొంతమంది లోన్లు తీసుకొని అప్పులు చేసి వాళ్ళ ఆయా స్థలాలకి టూర్కి వెళ్తుంటారు. I have gone to Goa. నేను గోవా వెళ్ళానని. ఎలాగెళ్ళావు? 2000 అప్పు చేసి. 2000 అప్పు చేసి. Isn't it?
కదా Brothers and sisters, సోదరి సోదరులారా, spending much on pleasures. ఈ సుఖభోగములపై ఎంతో ఎక్కువగా వెచ్చిస్తున్నారు. Another thing during the days of Noah. నోవా దినాల్లో మరొక సంగతి. It is about Tubal Cain, it is written. అక్కడ రాయబడింది Verse 21. 21వ వచనములో తుబల్ కయీను 22, sorry. 22 అండి. మరియు సిలా తుబల్ కయీను కనెను, అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, his name is Tubal Cain. ఆయన పేరు తుబల్ కయీన్. What he has done? ఆయన ఏం చేశాడు? He has manufactured brass and iron instruments. ఆయన ఏం చేశాడంటే రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను తయారు చేశాడు. Now understand. ఇప్పుడు అర్థం చేసుకో. Those of the people who are studying metallurgy. ఎవరైతే ఈ యొక్క మెటలర్జీ చదువుతున్నారో, బీటెక్ మెటలర్జీ. See, Tubal Cain, he has invented how to convert the ore material into brass and iron. చూడండి, తుబల్ కయీన్ అనేటువంటి ఆయన ఏ రీతిగా ఈ ముడి లోహాన్ని ఈ యొక్క ఇత్తడిగా తర్వాత మరి రాగిగా చేయొచ్చు కనిపెట్టాడు. We all know the iron ore will be there. మనందరికి కూడా తెలుసు ఈ యొక్క ముడి లోహం అనేటువంటిది ఇనుము ఉంటుంది, ముడి పదార్థం. And they will be bringing from the mines. వాళ్ళు ఏం చేస్తారంటే గనుల్లో నుంచి తీసుకొస్తారు. They will bring them to a steel factory. వారు స్టీల్ ఫ్యాక్టరీకి తెస్తారు. And so much process will be going on. Ultimately the molten iron will be there. Ultimately it will be turned into some rods or some blocks. చూడండి, వాళ్ళు ఎంతగానో మరి ఆ యొక్క ప్రక్రియ కూడా తీసుకెళ్లిన తర్వాత అది పూర్తిగా కరిగిపోయినటువంటి ఇనుము అవుతుంది. దాన్ని కడ్డీలుగానో లేకపోతే ఇంకా మిగతా వాటిగానో తయారు చేస్తారు. Brass is also same thing. అదే రీతిగా రాగి కూడా. We are thinking Today we are advanced people. మనం అనుకుంటున్నాం నేడు మనం చాలా అత్యాధునిక దినాల్లో ఉన్నామని. For Tubal Cain, who has given the brass and iron? చూడండి, తుబల్ కయీనుకి ఈ ఇనుము గాని ఇత్తడి గాని లేకపోతే రాగి ఎవరిచ్చారు? They started this smelting business, smelting industry. కాబట్టి వాళ్ళే వీటిని మరి కరగబెట్టి పదార్థాలుగా చేయటం కనిపెట్టారు. They know this. వాళ్ళకి తెలుసు. Yes, even if you read verse 17, మీరు 17వ వచనాన్ని చదివినట్లయితే, Cain, when he gave birth to Enoch, కయీను ఆయన హానోక్ అనేటువంటి ఆయనకి జన్మనిచ్చినప్పుడు he built a city, it is written, and named that city as Enoch. అక్కడ రాయబడింది అతడు ఒక ఊరు కట్టించి ఆ కుమారుని పేరు హానోకు పేరు మీద పెట్టాడు. Construction. అంటే ఈ యొక్క ఇల్లు కట్టడం. And also this metals. తర్వాత లోహములు, manufacturing iron and brass. ఇత్తడి ఇనుము రాగిని తయారు చేయటం. Oh, that is the progress of that day. అంటే ఆ దినాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నారు. If you come to Noah's days, నోవా దినాలకు వస్తే, how to prepare the ark, the plans are given by God, but the ark is built by men. Remember that. కాబట్టి ఏ రీతిగా ఓడ నిర్మించాలనేటువంటి ఆ యొక్క మత్స్సు దేవుడిచ్చాడు, కానీ ఆ ఓడను తయారు చేసింది మనుషులను జ్ఞాపకం God పెట్టుకోవాలి. has not sent the instruments from heaven. He told you how to prepare. The instruments are prepared by man. చూడండి, దేవుడు తయారు చేయడానికి పదార్థాలు పరలోకం నుంచి పంపించలేదు, కానీ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులని మనుషుడు తీసుకొచ్చాడు. To build an ark which can accommodate all the species of animals on the earth, and also these 8 people and their food material. How much technical know-how is needed? చూడండి, భూమి మీద ఉన్నటువంటి పశువులు జంతువులన్నిటిని కూడా ఒకే ఓడలో ఈ 8 మంది తర్వాత వారికి కావలసినటువంటి భోజన సదుపాయం అంతా కూడా ఏర్పాటు చేయాలంటే ఎంతగా, అది నెలల తరబడి వారు తినాలంటే ఎంతగా ఆధునిక మరి వారికి కావాల్సినటువంటి ఆధునికత కావాలి. Many times we think that we are technically or scientifically advanced. మనం చాలా సార్లు అనుకుంటాం శాస్త్రీయ పరంగా కావచ్చు ఆధునికంగా ఎంతగానో పురోభివృద్ధి చెందామని. Noah built an ark. నోవహు ఓడను కట్టాడు. Tubal Cain started working with brass and iron. ఈ తుబల్ కయీను ఇనుముతో రాగితో పనిచేయడం మొదలు పెట్టాడు. Progress was there. అక్కడ ఎంతగానో పురోభివృద్ధి ఉంది. That's why some of the people they will say they were more technically advanced than us. అంచేత కొందరు ఏం చెప్తారంటే ఆ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎక్కువగా వారు పురోభివృద్ధి సంపాదించినటువంటి వారు ఆధునికంగా ఉన్నటువంటి వారు. Sailing in a sea without a compass. చూడండి, వారు ఓడ ఆ నదిలో వెళ్తుంది, దిక్సూచి లేకుండా ప్రయాణిస్తున్నారు సముద్రంలో. Yes, boat is small. ఓడ చిన్నది, and the sea is so big. సముద్రం చాలా పెద్దది. But they were going without a compass. అయితే మార్గము చూపించేటువంటి దిక్సూచి లేకుండా వెళ్తున్నారు. Even during the birth of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ విషయంలో కూడా how much more intelligent those wise people are by looking at the star all the way they came to Jerusalem. చూడండి, వాళ్ళు ఆ జ్ఞానులు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు ఏది లేకుండా ఆ నక్షత్రాన్ని చూసి అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. Today educated people are speaking about Halley telescope or Hubble telescope. What telescope they were having? చూడండి, ఈ దినాల్లో మనం ఎంతగానో ఈ హెలీ టెలిస్కోప్ అని హబుల్ టెలిస్కోప్ అని మాట్లాడుతున్నాం, కానీ ఆ దినాల్లో వాళ్ళకి ఏ టెలిస్కోప్ ఉండింది? Yes, they are
more intelligent. వారు చాలా తెలివిగలవారు. Today also the same condition. నేడు కూడా అదే పరిస్థితి. When you see the technical or scientific advancement in the world, these are the days of Noah. Remember that. ఈ దినాల్లో శాస్త్రీయ పరంగా సాంకేతికంగా వృద్ధి చెందుతున్న లోకం అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, లోకం నోవహు దినాల్లో ఉంది. Today how many advancements are there? ఈ దినాన్న ఎంతగానో మరి సాంకేతికంగా వృద్ధి చెందుట చూస్తున్నాం. People inventing computers or nanotechnology, all these things. చూడండి, ఈ కంప్యూటర్లు గానీ నానో టెక్నాలజీ అనేటువంటి దాన్ని కనిపెట్టిన తర్వాత, And about the astronomy, దాని తర్వాత ఈ యొక్క ఖగోళ శాస్త్రం గురించి, take any field. మీరు ఏ ఫీల్డ్ అని తీసుకోండి. Take the field of medicine. తర్వాత వైద్య పరంగా చూడండి. After the scientists invented the DNA, what a scientific advancement. చూడండి, శాస్త్రజ్ఞులు డిఎన్ఏ కనుగొన్న తర్వాత ఎంతగా పురోభివృద్ధి సాధించింది వైద్య శాస్త్రం. Food technology. తర్వాత ఈ యొక్క భోజన విషయాల గురించి, Defense. తర్వాత ఈ యొక్క రక్షణ శాఖ. Last week I read a news in a newspaper. గత వారము వార్తాపత్రికల్లో ఒక వార్త చదివాను. How far it is true, it is to be verified. ఎంతవరకు వాస్తవం అనేది మరి తెలీదు. In China, చైనాలో 10 days back, 10 దినాల క్రితం one doctor performed an operation by sending a laser beam by being 3000 kilometers away. ఒక డాక్టరు సర్జరీ ఆపరేషన్ ఎలా చేశాడంటే 3000 కిలోమీటర్ల దూరం ఉండి ఆ లేజర్ బీమ్ అంటే కాంతి దాన్ని పంపించి చేశాడంట. That is in China. Last 10 days back it has come in the papers. అది చైనాలో జరిగిందని 10 దినాల క్రితము పేపర్లో వచ్చింది. What scientific advancement it is. కాబట్టి ఎంత శాస్త్రీయ పరంగా అది వృద్ధి చెందుతా ఉంది చూడండి. That was there during the days of Noah, the progress. కాబట్టి ఇలాంటి పురోగతి నోవా దినాల్లో ఉండింది. A flight going non-stop 20 hours, 16 hours. What will happen? Nobody knows. What a technical advancement it is. చూడండి, ఒక విమానము ఆగకుండా 20 గంటలు 16 గంటలు గాల్లో వెళ్తా ఉంటే ఏం జరుగుతుందో వరకు తెలియదు. ఎలాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందారు చూడండి. Today, నేడు if you see what the NASA people are telling. నాసా వాళ్ళు ఏం చెప్తున్నారో మనం చూస్తే, In 1977, I am talking about 42 years back. 1977 సంవత్సరం అంటే 42 సంవత్సరాల క్రితం. When they sent that Voyager 2 to see Saturn, the planet Saturn. కాబట్టి ఈ యొక్క వాయేజర్ 2 అనేటువంటి ఈ యొక్క మరి అంతరిక్ష నౌకని వారు పంపించారు ఈ శని గ్రహం సాటర్న్ అనేటువంటి ఆ గ్రహం దగ్గరికి. Yes. With all scientific, very delicate instruments. అది చాలా శాస్త్రీయ పరంగా మరి సరిగ్గా చేసినటువంటి ఆ నౌక అది. And with cameras. దాంట్లో కెమెరాలు ఉన్నాయి. With radio receiver. దాంట్లో రేడియో రిసీవర్ And ఉన్నాయి. those recorders are to record the intensity of the light. అక్కడ వెలుగు ఎంత ఎక్కువగా ఉందనేది రికార్డ్ చేసేటువంటి పరిజ్ఞానం ఉంది. Oh, they are known as cosmic ray recorders also. వాటిని ఆ యొక్క అంతరిక్షంలో వచ్చేటువంటి వెలుగు కాంతిని రికార్డ్ చేసేటువంటి కాస్మిక్ రేస్ A అంటారు. small satellite traveled at 60,000 kilometers per hour for 4 years. గమనించండి, ఒక చిన్న ఉపగ్రహము 60 కిలోమీటర్ల వేగములో 60,000 కిలోమీటర్ల వేగములో గంటకి 60,000 కిలోమీటర్లు 4 సంవత్సరాలు పయనించింది. Continuously. అది ఎడతెరపు How లేకుండా. much fuel is needed? దానికి ఎంత ఇంధనం కావాలి? 1.24 billion miles it has traveled. 1.24 బిలియన్ మైళ్ళు ప్రయాణించింది. Why I am telling is, ఎందుకు చెప్తున్నానంటే how much we are technically advanced. ఎంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాం. They estimated 4 years time it has reached Saturn, very near to Saturn, just 3 seconds late. చూడండి, ఆ గ్రహానికి ఎంత వేగంలో వెళ్తుంది అనుకునే దానికి 3 సెకండ్ల మరి ఆలస్యంగా వెళ్ళింది అంతే. This is what Daniel is writing in Daniel 12:4. ఇదే విషయాన్ని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు. ఆ అంత్య దినాలలో Before the coming of Lord Jesus Christ, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు మునుపుగా the wisdom will increase. ఆయన చెప్పాడు, జ్ఞానము The విస్తరిస్తుంది, wisdom will increase. తెలివి పెరిగిపోతుంది, People travel to and fro. ప్రజలు అటు ఇటు తిరుగులాడతారు. Brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, the wisdom was increasing during the days of Noah. Even today it is like that. నోవహు దినాల్లో జ్ఞానము పెరిగింది, ఈ దినాల్లో అలాగే ఉండింది. If you see the buildings also, మీరు ఈ దినాల్లో మరి కట్టడాలు భవనాలు చూస్తే, Cain started building a city. కయ్యూను ఒక ఊరు కట్టడం మొదలు పెట్టాడు. If you go to Dubai, మీరు దుబాయ్కి వెళ్తే what type of buildings are there? అక్కడ ఏ రకమైన భవనాలు ఉన్నాయి చూడండి. Basically, I am a civil engineer. That's why I asked about those buildings. చూడండి, నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి భవనాల గురించి అడిగాను. How you are constructing those buildings in the sea? ఎలాగున సముద్రం మధ్యలో ఈ భవనాలు కడుతున్నారని. They are going for foundation 70 meters below the bed level. చూడండి, వారు భూగర్భానికి 70 మీటర్ల క్రిందికి తవ్వుతున్నారు పునాది On వేయడానికి. the rock they are putting the foundation. అంటే ఆ బండ మీద పునాది వేస్తున్నారు.
When you see all these things, ఇదంతా మీరు చూసినప్పుడు, I am not giving a scientific lecture this afternoon. ఈ మధ్యాహ్నము శాస్త్రీయ జ్ఞానాన్ని గురించినటువంటి లెక్చర్ ఇవ్వట్లేదు. By seeing all these things, you have to remember that the end is very near. ఇవన్నీ మీరు చూసినప్పుడు అంతము దగ్గరే ఉందని గమనించాలి. The days will be as the days of Noah. దినములు నోవహు దినముల వలె ఉంటాయి. Religious perversion, మత సంబంధమైన భ్రష్టత్వం, material prosperity, వస్తు రూపకమైనటువంటి అభివృద్ధి, and spending on pleasures, సుఖభోగములపై ధనం గడపటం, and also the scientific and technological progress or advancements. తర్వాత శాస్త్రీయ సంబంధమైన సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధి. Not only that, అంతేకాదు in verse 23, 23వ వచనంలో 4:23, 4:23, the Lord has not recorded these things wastefully. Remember that. చూడండి, ఏదో వ్యర్థంగా దేవుడి మాటలు రాసించలేదు. Not to teach us some history, మనకేదో చరిత్ర నేర్పించడానికి కాదు, something to know from those things. ఇవి వీటిలో నుంచి కొన్ని నేర్చుకోవడానికి. Verse 23, 23, Genesis 4:23. ఆది కాండము 4:23. Fifthly, 5వది, లెమెకు తన భార్యలతో, ఓ భార్యలతో. Lamech had 2 wives. లెమెకు అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. Lamech is the first person to undermine God ordained home or God ordained family. లెమెకు అనేటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటిగా దేవుడు నియమించిన ఆ వివాహ వ్యవస్థను లేక కుటుంబ వ్యవస్థను ధిక్కరించినాడు. God created one woman for one man. దేవుడు సృష్టించినప్పుడు మరి పురుషుడు కొరకు ఒక స్త్రీని సృజించాడు. God can create 10 women. దేవుడు కావాలంటే 10 మంది స్త్రీలను But he సృజించవచ్చు. has not done like that. అయితే అలాగ చేయలేదు ఆయన. God's ordained home, one man must have one wife. చూడండి, దేవుడు నియమించిన గృహంలో ఒక పురుషుడికి ఒక స్త్రీ భార్యగా ఉండాలి. But what Lamech is doing? అయితే లెమెక్ ఏం చేస్తున్నాడు? He married 2 wives. ఆయన 2 వివాహం His చేసుకున్నాడు. life was marked by lust. చూడండి, ఆయన జీవితము ఈ శరీరిచ్చలతో He నింపబడింది. disregarded the will of God and the plan of God for a family. ఆయన కుటుంబములో దేవుని చిత్తము, దేవుని సంకల్పాన్ని ఆయన నిర్లక్ష్యం చేశాడు. And it continued later. దాని తర్వాత అలాగే కొనసాగింది. By the time we come to 6th chapter, 6వ అధ్యాయానికి మనం వచ్చేసరికి the days of Noah. నోవా దినాల్లో, Because the whole 5th chapter is, it is only genealogy. No, nothing is written there. అంచేత 5వ అధ్యాయం అంతా కూడా వంశావళులంతా రాయబడింది, అక్కడ ఏం జరిగినవి రాయలేదు. The same thing is continuing till today. నేటి వరకు కూడా అదే జరుగుతా ఉంది. Today what is happening? నేడు ఏం జరుగుతా ఉంది? The Bible defined marriage is under attack. చూడండి, ఈ దినాల్లో బైబిల్ పరమైనటువంటి వివాహ వ్యవస్థపై దాడి జరుగుతుంది. Additional things have entered. చూడండి, దీనికి భిన్నమైనవి వేరైనటువంటి సంగతులు How వచ్చేసాయి. many things are happening in the world? లోకంలో ఎన్ని సంగతులు జరుగుతా ఉన్నాయి. Homosexuality, it is not from God. స్వలింగ సంపర్కమైనటువంటి దేవుని నుంచి వచ్చింది Many కాదు. of the educated people may be knowing about the LGBT. మీరు చాలా మంది చదువుకున్నటువంటి వారు ఎల్జిబిటి గురించి తెలుసు అనుకుంటాను. Brothers and sisters, సోదరి సోదరులారా, it started with Lamech. ఇదంతా లెమెకుతో ఆరంభమైంది. God ordained or gave some principles to have a happy married life. దేవుడు ఆయన వివాహము సంతోషకరంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉంచాడు. Today, నేడు marriage became valueless. వివాహము అనేది విలువ లేకుండా అయిపోయింది. You know it, I need not explain. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. And new names they are giving to support their sins. వారి పాపాలను సమర్థించడానికై కొత్త పేర్లు పెడుతున్నారు. They are not telling homosexuality. వారు స్వలింగ సంయోగం అని అంటలేదు. What they are telling? వాళ్ళు ఏమంటారు? Alternate lifestyle. వాళ్ళు ఏమంటారంటే ఇది కాకుండా వేరే భిన్నమైనటువంటి జీవిత శైలి. That is the liberty they got. అంటే మాకు అలా స్వేచ్ఛ ఉంది అంటారు. India also has passed that rule. ఇక్కడ భారతదేశము కూడా కోటాల శాసనం జారీ చేసింది. Last year when I was in Australia, it is written in the papers that the 26th country in the world, Australia passed the rule for same sex marriage. కాబట్టి గత సంవత్సరం నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు పేపర్లో చదివాను, ప్రపంచంలో 26వ దేశము ఈ ఆస్ట్రేలియా ఈ పురుషులను స్త్రీలను వివాహం చేసుకోవచ్చని వారు చెప్పారు. Later it is increasing. దాని తర్వాత అది పెరిగిపోతా ఉంది. Lamech during the days of Noah, Lamech had 2 wives. చూడండి, లెమెకు చూసినట్లయితే 2 భార్యలు ఉన్నారు. దాని తర్వాత అది నోవా దినాలు కొనసాగుతా ఉండింది. Today you see ఈ దినాల్లో మీరు how the చూస్తే family lives are there. ఏ రీతిగా కుటుంబ జీవితాలు ఉన్నాయని. Yes, polygamy. మరి ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం. The days of Noah are marked by religious perversion,
నోవహు దినాలు మత సంబంధమైనటువంటి భ్రష్టత్వం కలిగినటువంటివి, competition for material prosperity. వస్తు రూపకమైనటువంటి ధనాన్ని What all గూర్చినటువంటి we are seeing today, we are seeing in this present world. చూడండి, ఏదైతే ఆ దినాల్లో ఉన్నాయో ప్రస్తుత లోకంలో చూస్తున్నాం. And also the pleasure, spending money for the pleasures. తర్వాత సుఖభోగముల కొరకై ధనము వెచ్చించడం, And also the scientific advancements. తర్వాత శాస్త్రీయపరమైనటువంటి అభివృద్ధి, And the spoiling of the family life, that is polygamy. తర్వాత అనేక మందిని వివాహం చేసుకోవటం అనేటువంటిది, అంటే ఈ యొక్క వివాహ వ్యవస్థను పాడు చేయడం. ఆరవది, and from the same Lamech, ఇదే లెమెకు నుండి verse 24, 24వ వచనం, 4:24. 4:24, ఏడంతలో ప్రతిదండన కయ్యను కోసం వచ్చినేడలా లెమెకు కోసం 70 ఏడంతలు వచ్చున నేను. What Lamech is telling? లెమెక్ ఏమంటున్నాడు? I am greater than Cain. నేను కయ్యూను కంటే గొప్పవాడిని అంటున్నాడు. His pride entered into the life of Lamech and he is telling I am number one. ఆయన జీవితంలోనికి గర్వం ప్రవేశించి నేనేం నంబర్ 1 మొదటి వాడిని అంటాడు. And he is telling whatever he is thinking is right. సో ఆయన ఏం చెప్తున్నాడంటే నేనేమనుకుంటే అదే సరిగా అంటున్నాడు. No room for God. దేవునికి ఇంకెక్కడ కూడా స్థలం లేదు. Today నేడు same thing. అదే జరుగుతుంది. No room for God. దేవునికి ఎక్కడ స్థలం ఇవ్వట్లేదు. Go to America. అమెరికాకి వెళ్ళండి. 75% of the people who are attending the church are plus 60 years only. చూడండి, అక్కడ సంఘానికి వచ్చేటువంటి వారిలో 75% కంటే ఎక్కువ మంది 60 సంవత్సరాలు మీరిన వారే. Young people are not coming. యవనస్తులు రావట్లేదు. Many young people are not coming. చాలా మంది యవనస్తులు Only రావట్లేదు. 20-25%. కేవలం 20-25% మంది. Many of them are attracted by atheism, the theory of Lamech. చాలా మంది ఈ యొక్క నాస్తికవాదము, లెమెకు వాదము చేత They are ఆకర్షించబడుతున్నారు. not bothered about heaven or hell. వాళ్ళకి పరలోకము నరకం అంటే పట్టింపు లేదు. And if you ask them, no, this is bad. వాళ్ళని మనం అడిగేది తప్పు చెడ్డది అంటే What they are telling? వాళ్ళు ఏమంటారు? Don't tell me how to live. ఎలా బ్రతకాలో నాకు చెప్పొద్దు అంటారు. Everybody doing what is right in their own sight. ప్రతి ఒక్కరు తమ దృష్టికి సరైనదే చేస్తా ఉన్నారు. There is no fear of God, Romans 3:18, before their eyes. రోమా పత్రిక 3:18 ఉన్నట్లుగా వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. Pride. గర్వము. Finally, చివరిగా if you read 6th chapter, 6వ అధ్యాయం మనం చదివితే, if you read the first 13 verses, మొదటి 13 వచనాలు చదివితే pollution is there. అక్కడ కాలుష్యాన్ని చూస్తున్నాం. What is that pollution? ఏంటి కాలుష్యము? Number 1, it is social pollution. మొట్టమొదటిది సామాజిక కాలుష్యం. Yes, chapter 6, 6వ అధ్యాయము 5, 6, verse 11 and 12 also. 5, 6, 11, 12 వచనాల్లో కూడా No thought of God. దేవుని గురించిన తలంపే లేదు. People never sought others good. ప్రజలు వేరే వారి మేలును ఏమాత్రం వెతకట్లేదు. Why there is no love towards the other human being? ఎందుకు వేరే మానవుడి పట్ల ప్రేమ లేకుండా Why you are పోతుంది? not able to love your neighbor? ఎందుకని నీ పొరుగువాని ప్రేమించలేకపోతున్నావు? Always remember one thing. ఎప్పుడు ఒక సంగతి జ్ఞాపకం If you పెట్టుకోవాలి. want to love the creator, you can't love his creation. నీవు సృష్టికర్తను ప్రేమించకపోతే ఆయన సృష్టించినటువంటి వారిని ప్రేమించలేవు. If you love somebody, you can love their children also. గమనించండి, ఎవరినైనా నువ్వు ప్రేమించావంటే వారి పిల్లల్ని కూడా ప్రేమిస్తావు. Who is he? ఈయన ఎవరు? He is my child. ఈయన బిడ్డ. So you will love that child also. కాబట్టి ఆ కుమారుని కూడా If ప్రేమిస్తావు. you can't love the creator, you can't love his creation. Your neighbor are also the creation. చూడండి, నీవు సృష్టికర్తను ప్రేమించకపోతే సృష్టించినటువంటి వాటిని, అంటే ఆ పొరుగు వారిని, నీతో ఉన్నటువంటి వారిని ప్రేమించలేవు. Why so many murders? ఎందుకని ఇన్ని నరహత్యలు? Why so many crimes in the society? ఎందుకు సమాజంలో ఇన్ని Why the పెరిగిపోతున్నటువంటి నేరాలు? wickedness is increasing? ఎందుకు దుష్టత్వం పెరుగుతుంది? Brothers and sisters, if you open the paper, సోదరి సోదరులారా, వార్తాపత్రికలు తెరిస్తే what is there in the paper? ఏముంది ఆ పేపర్లో? All scams. అన్ని కూడా ఈ యొక్క కుంభకోణాలు, Deceiving one another. ఒకరినొకరు మోసం Murdering చేసుకోవడం, one another. ఒకరినొకరు చంపుకోవడం, Rapes are there. అత్యాచారాలు, Thefts are there. దొంగతనాలు. To please your own self, you are spoiling the whole society. స్వార్థము కొరకై, సొంత సుఖము కొరకై సమాజాన్నంతా పాడు చేస్తున్నారు. 10 days back I was in Punjab. 10 దినాల క్రితం పంజాబ్ లో Now the greatest problem in Punjab youth is drugs. చూడండి, ఈ దినాల్లో పంజాబ్ యవనస్తుల మధ్యలో గొప్ప సమస్య ఏంటంటే మాదక ద్రవ్యాలు. In every village the government has started de-addiction centers. Every young parents are really bothered about their children. చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఆ యొక్క ప్రభుత్వం ఏం చేశారంటే ఈ మాదక ద్రవ్యాల బానిసత్వం నుంచి విడిపించే కేంద్రాలు పెట్టారు. 2 or 3 days they will be there. Again they will go to their house. Again they will take drugs. 2-3 దినాలు అక్కడ ఉంటారు. దాని తర్వాత మళ్ళా పారిపోతారు, మరలా వాటికి బానిసలు అయిపోతారు. Even in our own state. మన సొంత రాష్ట్రంలో On the other day I have gone to a village very near to Jairabad. ఆ జైరాబాద్ దగ్గర ఉన్న ఒక గ్రామానికి మన దినాన ఒక రోజు వెళ్ళాను. Interior place. అది చాలా లోపల ఉన్న The స్థలం. meeting is over. కూడిక అయిపోయిన తర్వాత Night 11 o'clock I was coming in my car with another brother. మరొక సోదరునితో పాటు రాత్రి 11 గంటలకి కారులో వస్తున్నాను. In the darkness. ఆ చీకట్లో And roadside.
ఆ రోడ్ ప్రక్కన A small bush is there. చిన్న పొద ఉంది. 2 motorcycles are there, 4 boys are there. 2 మోటార్ సైకిల్ ఉన్నాయి, 4 అబ్బాయిలు ఉన్నారు. And then I asked the brother of the local brother. ఆ స్థానిక సోదరుని నేను అడిగాను. And now why at this midnight 11 o'clock in the darkness at the bush 4 boys? ఈ రాత్రి వేళ ఈ 11 గంటలకి ఆ పొద వెనకల ఏం చేస్తున్నారు వాళ్ళని అడిగాను. Drugs, brother. డ్రగ్స్ బ్రదర్ అని చెప్పారు. In the rural areas also. చూడండి గ్రామాల్లో పల్లెల్లో కూడా Social pollution. సామాజిక కాలుష్యం. Same thing during the days of Noah. చూడండి ఇదే సంగతి నోవహు దినాల్లో జరుగుతుంది. Not only social pollution. సామాజికంగా చెడిపోవటం మాత్రమే As కాదు. I already told you, the sexual pollution. నేను ఇదివరకే చెప్పినట్లుగా లైంగిక పరమైనటువంటి కాలుష్యం. Unequal yokes in marriage. That is what we read in 6th chapter. 6వ అధ్యాయంలో చూసినట్లయితే సరిపడనటువంటి వివాహాలు మనం 6వ అధ్యాయంలో చూస్తాం. Sons of God marrying the daughters of man. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవటం. Yes, the dividing line between spirituality and the carnality is completely erased. అక్కడ ఆత్మీయతకి భక్తిహీనకు మధ్యలో ఉన్నటువంటి ఆ గీత పూర్తిగా తుడిచేశారు. Bloodline of humanity is tainted. మానవ రక్తము అనేటువంటిది చెరపబడింది. Among all those people, ఆ దిన మనుషులందట్లో only one family. ఒకే కుటుంబం. 6-8 we all know. 6-8 మనందరికీ తెలుసు. Noah was found righteous and his family members. నోవహు ఆయన కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. Brothers and sisters, సోదరి not సోదరులారా, only social pollution, సామాజిక కాలుష్యం మాత్రమే not కాదు, only family wise pollution, sexual pollution, లైంగిక పరమైనటువంటి అపవిత్రత మాత్రమే కాదు, and finally చివరిగా the spiritual pollution. ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత In 6:12 it is written, 6:12 రాయబడింది, they corrupted his way. వారు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. Men left true God. మనుషులు నిజ దేవుని విడిచిపెట్టారు. They turned to their own occult. They turned to Satan. చూడండి వారి సొంత మార్గాలు అంటే సాతాను యొక్క పద్ధతుల్లోకి వెళ్ళిపోయినారు. Today also it is like that. ఈ దినాల్లో అలాగే ఉంది. What a demand in the world for witchcraft. చూడండి ఈ దినాల్లో ఈ మాంత్రిక విద్యల గురించి లోకంలో ఎంతగా మరి ఎక్కువగా ప్రజలు కోరుతా What a ఉన్నారు. demand for the astrology. ఎంతగా ఈ యొక్క మరి జ్యోతిష్యాల గురించి, జ్యోతిష్యం చెప్పుకోవడం గురించి. If you go to assembly, మీరు సమాజాలకు వెళ్తే, if you go to secretariat, కి on the road itself, రోడ్డు మీదే these koi rajas will be sitting. ఈ కోయి వాళ్ళు కూర్చుంటారు. They are not having food. వాళ్ళకే తినడానికి They ఉండదు. came here. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. And educated people, they are showing their hand before them for astrology. చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర చేయబెట్టి జ్యోతిష్యం నా చెప్పమంటారు. గీత చూడు, నా గీత చూడు. ఆడి గీత వాళ్ళకి ఇక్కడికి వచ్చాడు. చూడు వాడి గీత బాలేక ఇక్కడికి వచ్చాడు. వాడికి మన గీత చూపించడం, అతనికి మన గీత అండ్ చూపిస్తాడు. హి విల్ టెల్, సార్ ఇది చాలా దొడ్డుగా ఉంది, నువ్వు చాలా రిచ్ అవుతావు, రిచ్ ఎందుకు 100 రూపాయలు కొట్టడానికి. ఇది చాలా దుడుగా ఉంది, నువ్వు ధనవంతుడు అవుతావు ఎందుకంటారంట 100 రూపాయలు తీసుకోండి. Today all these things are there. ఇది ఇవన్నీ ఉన్నాయి. Witchcraft, చూడండి మాంత్రిక విద్య, astrology, ఈ జ్యోతిష్కం, and numerology. దాని తర్వాత సంఖ్యల ద్వారా సంగతులు Some people, తెలుసుకోవడం. some believers, when the paper comes, immediately they will see the horoscope, masham, gesham, all these things, because to change their vasham. కొంతమంది వార్తాపత్రిక రాగానే వెంటనే ఈ యొక్క స్కార్పియో అని అంటే వీటిని ఏమంటారు అవన్నీ చూస్తారనమాట, ఏం జరుగుతుంది మా గురించి. ఆ రాశి చక్రం, all the demonic forces, అన్నీ కూడా దయ్యాలకు సంబంధించినవి. brothers and sisters, సోదరి సోదరులారా, spiritual pollution. ఆత్మ సంబంధమైన అపవిత్రత. I tell you very openly, చాలా బాహటంగా చెప్తున్నాను, in the world, లోకములో some good day will be there, bad day will be there for the worldly people. లోకస్తులకి అది శుభదినమని చెడ్డ దినమని ఉంటాయి. So they will see some good day and they will arrange the marriage. కాబట్టి వాళ్ళు ఇది మంచి రోజు అని చూసుకుంటారు, దాని తర్వాత వివాహం ఆ రోజు పెట్టుకుంటారు. You see in the church many people, they will select the same day for marriage. మీరు సంఘంలో చూడండి చాలా మంది ఆ మంచి దినం అనే దాని కొరకే వివాహం ఆ రోజే పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి అన్న దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. ఇక్కడ వచ్చి అన్న దగ్గర ప్రార్థన ఎంత చేయించుకుంటారు. భక్తుడు, ఎంత భక్తుడు, బయటికి వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తారు. బయటికి పంతుల దగ్గరికి వెళ్తారు. Because పంతులు will tell that only. ఎంచేతన వాళ్ళు అదే చెప్తారు. How many times Christian marriages, if you see carefully, only the same good days of the worldly people, these people also will arrange. చూడండి ఎన్ని సార్లు మనం చూస్తూ ఉంటాము, లోకములో మంచి దినం అని చెప్పుకునే దినాల్లోనే చాలా సంఘాల్లో మన వివాహాలు జరుగుతుంటాయి. నేను చేసింది ఎవరికి తెలియదు, నేను చేసింది ఎవరికి తెలియదు అని అనుకుంటాం అంతే. చూడండి అలాగే మనం అనుకుంటాం. పక్కన ఉన్నవాడు కూడా మనలాగే వెళ్ళాడు, అడిగి తెలుసు. చూడండి పక్కన వాళ్ళకి కూడా తెలుసు మనలాగే వాళ్ళు కూడా చేశారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సోదరి సోదరులారా, all these occult powers, చూడండి ఈ యొక్క దయ్య దుష్ట శక్తులన్నీ కూడా, in those days the people of Cain were having the higher hand than the people of Seth, godly people. ఆ దినాల్లో కయ్యూను వంశావళి
ఈ యొక్క సాతాను చెందినటువంటి వారు సేతు వంశావళి భక్తి కలిగిన వారి పైన పై చేయగలిగి ఉన్నారు. When you see all those things, ఇవన్నీ మీరు చూసినప్పుడు, yes, these are the things that were there during the days of Noah and also during these days. చూడండి, ఆ సంగతులు నోవహు దినాల్లో ఉండినవి నేడు కూడా మనం చూస్తున్నాం. What does it mean? దాని అర్థం ఏంటి? The Lord Jesus Christ is coming very soon. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా రాబోతున్నాడు. Let us not be jubilant about all the technology and all this material prosperity, but with all these things, let us see the coming of the Lord is very near. చూడండి, ఎంతో ధనం రూపంగా వృద్ధి పొందుతా ఉంటున్నామని, శాస్త్రీయ పరంగా సాంకేతికంగా వృద్ధి చెందుతున్నామని ఎంతో సంతోషించొద్దు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం చూస్తుండాలి. I tell you, మీతో చెప్తున్నాను one of ఏంటంటే, these days, ఈ దినాల్లో ఒక రోజు my Savior will come to the midair. నా రక్షకుడు మధ్యాకాశంలోకి వస్తాడు. Unexpectedly he will come to the midair. అనుకోకుండా అకస్మాత్తుగా వస్తాడు. Many of us who are sitting here, they will not be here, I am telling. మనలో చాలా మంది ఎవరైతే ఇక్కడ కూర్చున్నామో మనం ఇక్కడ ఉండము. If you are not saved, నువ్వు రక్షణ పొంది if you are not ఉండకపోతే, saved, నువ్వు రక్షణ పొంది yes, ఉండకపోతే, from all these things you and I know very well, the second coming of the Lord is very near. That shows the rapture is much more near. చూడండి, ఈ విషయాలన్నిటి ద్వారా మనం చూసుకున్న దాని ద్వారా అర్థమవుతుంది ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉందంటే ఇక సంఘం ఎత్తబడుట అనేది ఇంకా సమీపంగా ఉంది. Very shortly I will be there with my Savior in the midair. What a joyful day. అతి త్వరగా నా ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వెళ్తాను. ఎంత సంతోషకరమైన But I దినం want అది. to tell about you. అయితే మీ గురించి నేను I want to చెప్తున్నాను. tell about you. మీ గురించి చెప్పబోతున్నాను. Nobody, no true believer will be there left out on the earth even to preach you the gospel. చూడండి, మీకు ఆది నాన్న స్వార్థ ప్రకటించడానికై ఈ భూమి మీద నిజమైనటువంటి విశ్వాసి ఎవరు కూడా ఉండరు. When so many people are preaching, you are not coming to the Lord. When nobody is there, how can you come to the Lord? ఇంతమంది వాక్యం బోధిస్తా ఉంటే నేను ప్రభు దగ్గర రానప్పుడు, ఎవరు లేనప్పుడు, ఎవరు ప్రకటించినప్పుడు ఎలా వస్తావు ఆయన When there దగ్గరికి? is so much freedom, you are not coming to the Lord. When the tribulation starts, how can you come to the Lord? నీకు స్వాతంత్రం ఉన్నప్పుడే, ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రభు దగ్గర రావట్లేదు. శ్రమల కాలం ఆరంభమైనప్పుడు నువ్వు ఎలా ప్రభు దగ్గరికి వస్తావు? What is your decision? నీ తీర్మానం ఏంటి? Do you want to continue like that only? ఇలాగనే కొనసాగాలనుకుంటున్నావా? Knowing fully well, but everything is over for the coming of Christ. ప్రభు యొక్క రాకడ విషయంలో అన్ని ముందుగానే జరిగిపోయినాయని తెలిసి కూడా And are you going to continue like that? నీ జీవితాన్ని అలాగే How కొనసాగిస్తావా? long it will be? ఎంతకాలం అలాగ How long you ఉంటుంది? will continue like that? ఎంతకాలం ఇలా కొనసాగుతావు? The desire of the Lord is you should not continue in your wrongful ways. ప్రభు యొక్క ఆశ ఏంటంటే నీ తప్పు మార్గాల్లోనూ కొనసాగకూడదని. That's why God brought you to his house today. అంచేతనే ప్రభు తన ఇంటికి నిన్ను నడిపించాడు ఈ రోజు. Today God has made you to sit even though it is hot outside. ఈ రోజు బయట వేడున్నా కూడా లోపల కూర్చుండేటట్టు చేశాడు. To save you from the much more hotter place called the hellfire. దీనికంటే ఎంతో వేడి కలిగినటువంటి నరకాగ్ని నుంచి తప్పించడానికి. What is your decision? నీ తీర్మానం What ఏంటి? about you? నీ విషయం If my ఏంటి? Lord comes to the midair, surely, confidently I am telling, I will be there with him. నా ప్రభు మధ్యాకాశంలో వచ్చినట్లయితే ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను నేను ఆయనతో పాటు I am not ఉంటాను. telling that I am perfect. అంటే నేను పరిపూర్ణని చెప్పట్లేదు. But the Lord is there to restore me, to take me. అయితే నన్ను సమకూర్చి నన్ను తీసుకెళ్ళటానికి నా ప్రభు ఉన్నాడు. But what about you? అయితే నీ విషయం The ఏంటి? desire of the Lord is you also must be with him forever and ever. ప్రభు యొక్క ఆశ ఏంటంటే నీవు ఆయనతో పాటు సదాకాలం ఉండాలని. Right from Genesis, God has written all those things for your benefit, my benefit. ఆదికాండం మొదలుకొని నీ మేలు కొరకు, నా మేలు కొరకే ప్రభు రాసి పెట్టాడు. We talked about Jabal and Jubal and Tubal Cain and other people. It is not only history, it is a red light before us. చూడండి, మనం యాబోలు, యూబాలు, తర్వాత తుబల్ కయీను అనేటువంటి వాళ్ళు, లెమెకు, వీరందరి గురించి చదివాం. ఎంచేతంటే ఇది చరిత్ర మాత్రమే కాదు కానీ ఇది మనకి హెచ్చరికనిచ్చేటువంటి Days of the సంకేతం. coming of the Lord Jesus Christ will be like the days of Noah. యేసుక్రీస్తు ప్రభు యొక్క దినాలు నోవహు దినాల వలె ఉంటాయి. At least today come to the Lord. కనీసం నేడన్నా ప్రభు దగ్గరికి రా. By seeing all these things. ఇవన్నీ చూడటం You may ద్వారా not be knowing all these things earlier. ముందు ఇంతకు మునుపు ఇవన్నీ తెలియకపోవచ్చు. Today God brought all these things to your notice. అదే రోజు ప్రభు ఈ సంగతులు నీ దృష్టికి God has shown తీసుకొచ్చాడు. you why the Lord has recorded these things in his word. ఎందుకని తన వాక్యంలో ఇవన్నీ రాసి ఉంచాడని చూపించాడు దేవుడు. Brothers and sisters, సోదరి let us be సోదరులారా, confident of meeting the Lord in the midair. మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటాననేటువంటి ధైర్యం కలిగి ఉందాం. If you are saved, stand for the Lord. నువ్వు రక్షణ పొంది ఉంటే ప్రభు కొరకు If నిలబడు. you are not saved, today confess your sins and come to the Lord. నువ్వు రక్షణ పొంది ఉండకపోతే నేడు నీ పాపం ఒప్పుకొని ప్రభు May దగ్గరికి రా. God help you to take a very positive decision. నీవు ప్రభు కొరకే సరైన తీర్మానం తీసుకోవటానికై ప్రభు సాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.